'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్లనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుతువనుకొని నీ స్నేహితునికి ఆమెనిచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినయుందునని వారితో చెప్పి, పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకును త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసేదనని చెప్పుకొనుచు తిమ్మాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాను కనుక అతడే చేసి ఉండునని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగను చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించేదనని చెప్పి తొడలతో తుండ్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండ సందులో నివసించెను. ఇప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదా వారు మీరేల మా మీదికి వచ్చిత్రని అడగగా, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతన్ని కట్టుటకే వచ్చితమనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాంలోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేం చేసితువని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితుననెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము, కాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలనాయెను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను. అతడు చెప్పుడు చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లహి అని పేరు పెట్టెను. ఇప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతును చచ్చి సున్నతి పొందని వారి చేతుల్లోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హర్కోరే అనబడెను. అది లేహీలో నున్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారం నొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనుకు వాటిని తీసుకుని పోయెను. పిమ్మట అతడు
సోరోకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అణుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములను నీకిచ్చితమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతోననగా, సంసోను, 7 నిరవంజి చెవులతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిస్తీయుల సర్దారులు 7 నిరవంజి చెవులను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగియుండిరి కనుక ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపులను తెంపెను కనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో, నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. అంతటి దెలీలా పేరబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతన్ని బంధించి, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటును నుండి వారు అంతఃపురంలో నుండిరి. ఇతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్లు తెంపెను. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడలా సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టిన సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపిననెను. ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడల మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడులను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము పొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కనులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడి క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఫిలిస్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడును ఆయన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా నున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా
గుడికప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీలను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా నున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీలను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకుని వచ్చి జొర్యాకును ఎష్టాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలులకు అధిపతిగా నుండెను.